అదిరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు ఉదయశ్రీ. ఎక్కడి నుంచి వచ్చారు? నేను మచిలీపట్నం నుంచి వచ్చానండి. మచిలీపట్నం నుంచి వచ్చారు. ఓకే. అవునండి. హాయ్ అండి. హాయ్. మీ పేరు? నా పేరు ధనలక్ష్మి అండి. ధనలక్ష్మి గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుండి వచ్చానండి. హైదరాబాద్ నుంచి వచ్చారు. ఓకే ఫైన్. మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా అండి? లేదండి. లేదా ఇక్కడే పరిచయమా? అవునండి. సో అభిరుచి వల్ల మీ ఇద్దరికి పరిచయం అయిందన్నమాట. సో మరి గట్టి పోటీతో చేసేసేయండి. ఒకరికొకరు తెలిస్తే పోటీ కొంచెం తక్కువ ఉంటుంది, కానీ తెలియకపోతే బాగా ఉంటుంది. సో ముందు ఎవరు వంట చేస్తారు? మీరు చేస్తారా? ఏం చేస్తారండి? నేను ఈరోజు మామిడికాయతో దప్పడం చేస్తున్నానండి. మామిడికాయ దప్పలం. అవును. వావ్, ఇదేదో చాలా ట్రెడిషనల్ వంటలా ఉంది. అవునండి. అవునా? పాతకాలం వంట. పాతకాలం మన నానమ్మల కంటే ముందు నుంచి వస్తుందండి. వావ్. ఓకే, అయితే స్టార్ట్ చేద్దామండి. ఓకే, మామిడి దప్పలం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మామిడి దప్పడం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ 1, శనగపప్పు 1/2 కప్పు, మెంతులు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ధనలక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో ముందుగా ఏం చేసుకోవాలి? మొదట మనం స్టవ్ ఆన్ చేద్దామండి. ఓ కరెక్ట్, స్టవ్ ఆన్ చేయాలి. లేకపోతే అన్ని వేస్తాము, కింద స్టవ్ ఆన్ లేదు. మీరు భలే చమత్కారం అండి ధనలక్ష్మి గారు. ఫస్ట్ మనం ముందుగా ఏం చేసుకోవాలి అంటే వంట ప్రిపేర్ చేసుకోవడానికి ప్రిపరేషన్ ఏం చేసుకోవాలి అని. అలా అడిగారా? అంటే మళ్ళీ మీరు ఇది మర్చిపోయారేమో అనేసి. కాదండి, స్టవ్ ఆన్ చేయాలి కదా. కాదు. సో ఇక్కడ ఏదో మామిడికాయతో చేసి పక్కన పెట్టుకున్నట్టు కనిపిస్తోంది, ఏంటది? అంటే ఈ రోజు మామిడికాయతో దప్పలం చేస్తానండి. మొదటగా మామిడికాయలు తీసుకోవాలండి. దీన్ని చెక్కు తీసి ముక్కలుగా కోసి ఉడికించి మిక్సీ పట్టి ఇలా జ్యూస్ లా తీయాలండి. ఓ చాలా ప్రాసెస్ ఉందిగా. సో కొంచెం మామిడికాయ పుల్లగా ఉండే జ్యూస్ తీసుకోవాలా? అవునండి. మామిడికాయ చెక్కు తీసి ఉడికించి ఆ పల్ప్ ని మళ్ళీ మిక్సీ చేశారు. ఇలా జ్యూస్ లా చేసేసుకున్నారు. చేసి పక్కన పెట్టుకోవాలండి. కొంచెం ఆవకాయ టేస్ట్ వస్తుంది. మనకు మామిడికాయలు చాలా వస్తాయి కదా, అందులో ఇది ఒక వెరైటీ. వెరీ నైస్. స్టార్ట్ చేద్దాం అయితే. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం 3 స్పూన్స్ ఫస్ట్ మొదట ఆయిల్ వేసుకుందామండి. వేసేసుకోండి. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఓకే. తర్వాత అండి? తర్వాత ఇది వేడయ్యాక మనము జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఓకే. జీలకర్ర ఆవాలు. అక్కడ అది స్పూన్ మీరు కలుపుతూ ఉండండి, నేను చేస్తూ ఉంటాను. డెఫినెట్లీ అండి, చేయడానికే నేను ఉన్నాను. కాదండి, మన ఇద్దరు చేతితో చేస్తే అది ఇంకా అందంగా ఉంటుందని. ఏమో మరి బాగాలేకపోతే నా మీద తొయ్యరుగా. తోయనండి, అప్పుడు చూద్దాం. అది అమ్మో, అప్పుడు కూడా ఆప్షనే ఉందన్నమాట. అదే కాన్ఫిడెన్స్ నాకు కూడా ఉంది. అవునా? సరే, మిర్చి వేయాలండి. ఓకే. కొద్దిగా కరివేపాకు వేయాలండి. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మనము ఈ దొడ్డు మిర్చి ఉంటాయి కదండి, మిర్చీలు వేసేది ఇది కూడా వేయాలండి. అంటే ఇది కారం గురించి కాదు, ఇది టేస్ట్ గురించి అండి, నంచుకుంటారు అలాగే. ఇదే మిర్చీలు? ఇది మనం మిర్చి బజ్జీ వేస్తాం కదండి. ఓ మిర్చి బజ్జీ మిర్చిలా పెద్ద కారం ఉండదు, అది ఏంటంటే టేస్ట్ గురించి. ఓ ఓకే. సో ఇది కారమే ఉండదండి, టేస్ట్ గురించి. అవునండి. సో ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు, ఆప్షనల్ గా. అంతే. ఓకే. తర్వాత అండి? తర్వాత మనము ఇది ఉంది కదండి మామిడికాయతో చేసింది జ్యూస్, అది ఇందులో వేసేయాలండి. ఓకే, రైట్ హ్యాండ్ తీసుకొని వేసేసేయండి. కొద్దిగా చిన్నగా ఫుల్ సిమ్ లో ఉంచుకొని చేసుకోవాలి. అవునండి. సో ఇప్పుడు ఇవంతా కూడా మామిడికాయ గుజ్జుకి బాగా పట్టాలండి. మనము దీంట్లో ఒకటి పౌడర్ వేయాలండి. అది దీనిలో కలపడానికండి శనగపప్పు, జీలకర్ర, మెంతులు 3 కలిపి బాగా వేయించాలండి. వేయించి మిక్సీ పట్టాలి. ఓహో, మిక్సీ పట్టి అలా పౌడర్ చేశారా? ఓకే ఓకే, నైస్ నైస్. సో జీలకర్ర, శనగపప్పు అండ్ మెంతులు ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకున్నారా? లేదండి, ఇవి 1 స్పూన్ తీసుకోవాలి. శనగపప్పు మాత్రం ఎక్కువ తీసుకోవాలి. ఓకే ఓకే. కొంచెం నువ్వులు ఇష్టపడే వాళ్ళు 1/2 స్పూన్ నువ్వుల పొడి కూడా వేసుకుంటారండి. ఓకే. సో ఇలా పౌడర్ చేసుకోవాలి. చేసి ఇది వాటర్లో కలపాలి. వాటర్లో కలిపి వేయాలా? మీరు వేయకండి, మీరు దాన్ని ప్రయోగించకండి కొత్తగా.
అమ్మో నేను కల్పను, నేను డ్రాప్. లేదండి కలపండి. నో కలపమన్నాను కానీ మీరేం చెప్తే అదే చేయాలా అండి? అవునండి. ఇంతకీ మీకు ఈ దప్పలం ఎవరు నేర్పించారండి? ఇది చాలా పాత వంట అని మీరే అన్నారు కదా. అవునండి. మరి ఎవరు నేర్పించారు అంత పాత వాళ్ళు మీకు? నాకు ఇది నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నాను. నేను మర్చిపోయాను, మళ్ళీ మా అత్తయ్య గారు రిపీట్ చేసి ఇస్తున్నారు ఇంట్లో. ఓ వెరీ నైస్, వెరీ నైస్. దీనిలో వాటర్ తీసుకొని 2 స్పూన్స్ ఈ పౌడర్ వేసి ఉండలు రాకుండా బాగా మంచిగా కలుపుకోవాలి. ఓకే, ఉండలు రాకుండా కలుపుకోవాలి. మరి ఉదయశ్రీ గారు మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా ఈ వంట? లేదండి, రాదా మీకు? నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, ఇప్పుడే చూస్తున్నాను. ఓకే, ఇప్పుడు వాటర్ మిక్స్ చేసుకున్న పౌడర్ని వేయాలా? అవునండి, ఇది కలుపుతూ వేయాలండి. ఓకే. ఇది మామిడికాయలతో పాటు చింతకాయతో కూడా చేస్తారండి, మామిడికాయకు బదులుగా. ఓకే. మళ్ళీ మజ్జిగతో కూడా చేస్తారండి. ఆహా, ఓకే. ఇప్పుడు ఉప్పు. ఇందులో సి విటమిన్ చాలా ఉంటుందండి, అందుకే అందరు కూడా తీసుకోవడం ఒంటికి మంచిది మనకు. వెరీ నైస్. అంటే సమ్మర్ లో కొంచెం. అవునండి, మనకు వేడి చాలా ఉంటుంది కదా, అవును. ఇది తినడం వల్ల ఒంటికి కొంచెం కూల్గా ఉంటుంది. ఓకే, చపాతీ చాలా వస్తాయి కదండి అభిరుచి ప్రోగ్రామ్ లో. డెఫినెట్ గా నేను ప్రతిదీ ట్రై చేస్తాను. మెయిన్ గా పిల్లలు అసలు తినరండి, ఏదో వెరైటీ కావాలి. మా పిల్లలు బాగా విసిగించేస్తారు, దానివల్ల ఖచ్చితంగా కూర్చుంటాను నేను 12 అయ్యేసరికి అభిరుచి ప్రోగ్రామ్ లో కూర్చొని నోట్ చేసుకుంటారా? నోట్ చేసుకుని స్కూల్ నుంచి మా పాప వచ్చే టైం కల్లా ఏదో ఒక వెరైటీ డెఫినెట్ గా ట్రై చేస్తాను. వెరీ నైస్. దానికి వెరైటీ అలవాటు అయిపోయి ఏదన్నా వెరైటీ చేస్తేనే తను ఫుడ్ తీసుకునేలాగా అయిపోయింది. అమ్మో జాగ్రత్త అండి బాబు, మీకు ఓపికసేపు ఓకే, లేకపోతే చాలా కష్టం. చూస్తూనే ఉంటాను అభిరుచి, ఇంకా వస్తూనే ఉంటుంది కదండి, ప్రాబ్లమే లేదు. కొద్దిగా చిన్నగా పెట్టి. ఓకే. ఇప్పుడు ఇది కూడా ఇంటికి వెళ్ళాక నేను డెఫినెట్ గా ట్రై చేస్తాను. చేయండి, తప్పకుండా చేయండి. సమ్మర్ కదా, ఎలాగో మామిడికాయలతో అంటే ఇంకా అందరూ ఇష్టంగా తింటారు. అవును. ఏంటి ధనలక్ష్మి గారు, ఇంకెంతసేపు అవుతుంది ఇది? లేదండి, ఇంక ఇది ఉడుకు పడుతుంది. ఉడికే ముందు ఒక కొద్దిగా ఆయిల్ వేసుకుంటే టేస్టీ వస్తుంది. సో కరెక్ట్ గా ఉడకడం స్టార్ట్ అయినప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది చపాతీ, అన్నం అలాంటిది తింటే బాగుంటుంది. ఓకే. అంటే ఇంక ఈ సమ్మర్లో ఈ మసాలా కూరలు ఇలాంటివి కాకుండా ఈ కాంబినేషన్తో తింటే. సో అయిపోవచ్చింది ఆల్మోస్ట్. ఆపేనండి. ఓకే, సర్వ్ చేసుకున్నామండి. స్పూన్ తీసుకోండి అక్కడ. మంచి ఫ్లేవర్ వస్తుందండి, గుమగుమలాడిపోతుంది. అవునండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. ఓకే, అయిపోయిందా అండి? అవునండి. భలే ఉందండి, ఇది చాలా క్యూట్గా ఉంది. సో అయిపోయిందా? అవునండి. ఓకే, మామిడి దప్పలం రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. మామిడి దప్పలం తయారు చేసుకునే విధానం. ముందుగా మామిడికాయ పై పొట్టు తీసి ఉడికించి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. శనగపప్పు, జీలకర్ర, మెంతులు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో మామిడి గుజ్జు వేసి మగ్గనివ్వాలి. తరువాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడిలో తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో పోసి ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మామిడి దప్పలం రెడీ.